you all are doing great. Welcome back to my channel Soumya Speaks. సో చాలా రోజులైంది వ్లాగ్స్ చేయక, బట్ ఈ వ్లాగ్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఇది ఇన్ఫర్మేటివ్ అని నేను అనుకుంటున్నాను, అందుకే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను అనమాట. విజ్ఞాన్ వైభవ్ 2K25 ఈవెంట్. అది వచ్చేసి మనకి గచ్చిబౌలి స్టేడియంలో వెన్యూ ఇచ్చారు, అక్కడికి వెళ్ళాలి. రెడీ అయితే అయిపోయాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. అసలు ఈవెంట్ దేని గురించి, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, అదంతా నేను వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, అండ్ అలాగే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ అన్నీ చూడబోతున్నాను. ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారంట. సో లెట్స్ సీ ఆ ఎగ్జిబిషన్లో ఏమేమి మెషినరీ పెట్టారు, లేదంటే మనకి అక్కడ ఎగ్జిబిషన్లో ఏమేమి చూపిస్తున్నారో అన్నీ మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడే గచ్చిబౌలి స్టేడియంకి అయితే రీచ్ అయిపోయాను. ఇది ఎంట్రన్స్ అనమాట, కనిపిస్తుంది కదా, విజ్ఞాన్ వైభవ్ 2K25 అని చెప్పేసి పెద్ద హోర్డింగ్స్ అయితే పెట్టారు. ఇలా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. వచ్చేసి క్రికెట్ స్టేడియంలో ఆర్గనైజ్ చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు అందరినీ చెక్ చేసి లోపలికి అయితే పంపించేస్తున్నారు. అండ్ మనకి స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి అలో ఉంటుంది. అలాగే వెళ్ళంగానే మనకు ఒక బ్యాండ్ ఇచ్చారనమాట, దానికి ఒక QR కోడ్ ఉంది. దాన్ని స్కాన్ చేస్తే మనం ఈవెంట్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. DRDO వాళ్ళ తరపు నుంచి ఒక క్యాప్, ఒక పాంప్లెట్ అండ్ ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. మనకి ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేసేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అండ్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్. అలాగే ఈ ఈవెంట్ని అసోసియేట్ చేస్తున్న వాళ్ళు డిఫరెంట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, లైక్ BHEL, HAL, ECIL ఎక్సెట్రా. మేమైతే 9:30కే లోపలికి ఎంటర్ అయిపోయాము. ప్రోగ్రామ్ వచ్చేసి 10:30కి స్టార్ట్ అయిపోయింది. స్టేడియం అంతా ఫుల్ అయిపోయింది అసలు. స్కూల్ వాళ్ళు, వేరియస్ కాలేజెస్ వాళ్ళు చాలామంది వచ్చారు ఈవెంట్కి. సో చీఫ్ గెస్ట్ వచ్చే వరకు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని అరేంజ్ చేశారు. సో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయడం, అలాగే అసోసియేట్ డైరెక్టర్స్ కానీ వేరే కంపెనీ నుంచి వచ్చిన చీఫ్ గెస్ట్లు కూడా కొద్దిసేపు మాట్లాడారు. ఇంకా డిఫెన్స్ మినిస్టర్ అండ్ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రావాల్సి ఉంది, వాళ్ళు ఎప్పుడు వస్తారని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళే మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన లంచ్ బాగుంది, ఇట్స్ గుడ్. అండ్ ఇంతలోనే మా లంచ్ ఫినిష్ చేసుకున్నాము. ఇంకా CM అండ్ డిఫెన్స్ మినిస్టర్ కూడా వచ్చేసారు అక్కడికి. ఇంకా మన హానరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు స్పీచెస్ ఇచ్చారు. ఆ తర్వాత మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాము.
ఆల్రెడీ అందరికీ తెలుసు, మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మిషన్ని అబార్ట్ చేశారు. అది వికసిత్ భారత్ 2047. మనకు ఇండిపెండెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 100 years కంప్లీట్ అవుతుంది 2047th ఇయర్కి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారంట. విజ్ఞాన్ వైభవ్ 2K25 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గో గూగుల్ ఇట్. అండ్ ఇలాంటి ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మన కంట్రీ యొక్క గొప్పతనం, హెరిటేజ్, మన కల్చర్, మన ట్రెడిషన్ గురించి చాలా బాగా తెలుస్తుంది. నాకైతే ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి చాలా 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 మంచిగా అనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, గో విజిట్ అండ్ గెట్ టోటల్ నాలెడ్జ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్. ఎగ్జిబిషన్లో వచ్చేసి మొత్తం మనకి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించిన మెషినరీని అయితే అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. అది కాకుండానే ఇంకా వేరియస్ కాలేజెస్ నుంచి కూడా వాళ్ళు చేసిన మోడల్స్ని కూడా అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారనమాట. మనకు డిఫెన్స్ అనేది ఆన్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్లో జరుగుతుంది. ఆ 3 మోడ్స్లో మనకున్న మెషినరీ ఏంటిది అనేది మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. ఐ ఫీల్ సో ఫార్చ్యూన్ టు సీ దెమ్ ఆల్. మీరు కూడా ఇవన్నీ చూసేయండి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మిజైల్స్ ఉన్నాయి, వాటికి నేమ్స్ కూడా పెట్టారు. ఆ నేమ్స్ ఒక్కొక్క మిషన్లో వాడిన మిజైల్ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది. వాటి గురించి అక్కడ డిస్ప్లే చేసి కూడా ఉంది. ఐ రెడ్ సమ్ ఆఫ్ దెమ్. చాలా బాగా అనిపించింది. ఎగ్జిబిషన్లో మనకి అక్కడ ఆల్రెడీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో వర్క్ చేస్తున్న కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు మనకి అసలు అదంటే ఏంటి, దాని గురించి ఇంపార్టెన్స్ ఏంటి, అదంతా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కాకుండా మనకు ఇంట్రెస్ట్ ఉండి మనం ఒకవేళ ఇంటర్న్షిప్స్ చేయాలనుకుంటే వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు. అది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేదంటే నా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. దట్స్ ఇట్ గైస్. ఈవెంట్ అయితే అయిపోయింది. చాలా 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 బాగా జరిగింది ఈవెంట్ అయితే. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఒకవేళ మీకు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలి, డిఆర్డిఓలో జాయిన్ అవ్వాలి, నేవీ ఫోర్సెస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ గో టు దట్ ఈవెంట్ టుడే. నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్ ద వీడియో, కమెంట్ డౌన్ మీకు ఏ పార్ట్ అయితే నచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Hope you all like this video. See you all in the next video. Until then, take care. Bye bye.